నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ఫిబ్రవరి 7న లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమంతో ఎంఆర్పిఎస్ తన జాతి మాదిగ జాతి అందరినీ కూడా ఒక కాడ కూడగట్టేసి భారీ ప్రదర్శన చేయబోతోంది. దానికి సంబంధించి గత నెల రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఒకవైపు మాదిగలు, మరొక వైపు మాలలు క్లియర్ కట్ డివిజన్ తోటి ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అసలు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంది? మాలలు ఇంత పెద్ద ఎత్తున మాదిగ జాతి పైన విరుచుకుపడ్డం కానీ మాదిగ జాతి లీడర్లపైన విరుచుకుపడ్డం గల కారణాలు ఏంటి? అసలు ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు మనతో పాటు మాట్లాడడానికి కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ పార్టీ లీడర్ అయినటువంటి దరువు ఎల్లన్న గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాలన్నింటిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనే. ముందుగా తెలంగాణ ఉద్యమం తర్వాత కావచ్చు, చాలా ఉద్యమాలు చూసినాం మన, అంటే మీరు మీ ఏజ్లో అనేక ఉద్యమాలు చూసారు. మీ గత 20-30 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ప్రస్తుతం తెలంగాణ ఉద్యమం తర్వాత అంత పెద్ద ఎత్తున అంటే ఒక కులానికి సంబంధించినటువంటి మీటింగ్ అయినప్పటికీ కూడా సబ్బండ వర్గాలు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. అంటే అంత పెద్ద ఎత్తున చైతన్యం అన్ని వర్గాల్లో రావడం గల కారణం ఏంటి అసలు? అంటే ఈ డప్పు సంస్కృతి, ఈ మాదిగ కమ్యూనిటీ వారసత్వంగా వచ్చినటువంటి ఒక డప్పు సంస్కృతి ఏదైతే ఉందో, ఈ డప్పుతోటి ఈ జాతి సబ్బండ వర్గాలకు సేవ చేసింది. సబ్బండ వర్గాలతో మమేకమైంది. పండగలైనా, పబ్బాలైనా, చావులైనా, పుట్టుకలైనా, పురుళ్ళైనా ఈ జాతి సబ్బండ వర్గాలతో మమేకమై పనిచేసింది. ఆ సబ్బండ వర్గాలతో మమేకమై పనిచేసింది కాబట్టి ఇలా ఆ సామాజిక వర్గము ఇలా ఆపదలో ఉన్నది. ఆ ఆపదలో ఉన్న టైంలో సబ్బండ వర్గాల మద్దతు కోరుతున్నది. అందుకనే ఇది మొత్తం ఒక సామాజిక పరమైనటువంటి, ఒక సమాజానికి సంబంధించిన అంశంలాగా, ఒక కులపరమైనటువంటి అంశంలాగా, ఒకే కులం కొట్లాడుతుంది అనే అంశంలాగా కాకుండా సబ్బండ వర్గాల మద్దతును కూడగట్టుకొని కొట్లాడుతున్న అంశంగా కనబడతా ఉన్నది. ఇది న్యాయమైనది, ఇది రాజ్యాంగబద్ధమైనది. కాబట్టి సమాజం అంతా కూడా మాదిగల పక్షాన, మాదిగ సామాజిక వర్గం పక్షాన నిలబడ్డారు. కాబట్టి ఇది తెలంగాణ మూమెంట్ లాగానే కనబడుతుంది నాకు. ఇది కొత్త ఏం కనబడతలేదు. తెలంగాణ మూమెంట్ ఎట్లా ఉండేనో అట్లనే వర్గీకరణ ఉద్యమం, ఎంఆర్పిఎస్ ఉద్యమం, మందకృష్ణ నేతృత్వంలో ఇది జరగడము, 30 సంవత్సరాల ఉద్యమానికి తుది దశగా ఈ జరగడము యావత్ సమాజాన్ని ఒక పక్కన తీసుకురావడం, యావత్ సమాజం కలుపుకొని పోవడం అనేది ఒక మహత్తరమైన సన్నివేశంగా కనబడతా ఉన్నది. అవును. అంటే లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని అంటే మీరు ఏ విధంగా నిర్వహించబోతున్నారు? అంటే ఎట్లా ఉండబోతుంది ఒక కాన్సెప్ట్? అంట అసలు కని విని ఎరగని రీతిలో ఉండబోతుంది. ఓకే. నిజంగా చెప్పాలంటే ఒక సాంస్కృతిక ఉద్యమం. ప్రతి ఏ విప్లవాలకైనా కూడా ఇవాళ ప్రపంచ దేశాల్లో జరిగినటువంటి విప్లవాలను తీసుకుంటే ఆయా దేశాల్లో జరిగిన విప్లవాలకు సాంస్కృతిక ఉద్యమమే ఒక ఆయుధంగా నిలబడుతుంది. ఇక్కడ సాంస్కృతిక ఉద్యమంలో సాంస్కృతిక అంశం ఒక భాగమై నడుస్తుంది. వెనకాల దానికి ఒక ఉత్ప్రేరకంగా సాంస్కృతిక అంశం తోడ్పడుతుంది. కానీ ఈ వర్గీకరణ ఉద్యమంలో మనం ఆశ్చర్యానికి గురవుతాం. ఇది సాంస్కృతిక ఉద్యమమే ముందు వరుసలో నిలబడుతుంది. సో లక్ష డప్పుల కార్యక్రమం అంటే ఏదైనా ఉద్యమం జరిగితే డప్పు కొట్టేటోళ్ళం, ఏదైనా కార్యక్రమం జరిగితే డప్పు కొట్టేటోళ్ళం. ఇలా డప్పుదే కార్యక్రమం, డప్పే లక్ష డప్పులు వేసుకొని వస్తున్నది, లక్షలాది డప్పుల్ని తోలుకొని వస్తున్నది. కాబట్టి వర్గీకరణ ఉద్యమానికి నా జాతి ఇలా ఒక లక్ష్యం కోసం కొట్లాడుతున్నది అని చెప్పేసి ఆ జాతిలో పుట్టినటువంటి ఆ జాతి బిడ్డ, ఆ జాతి యొక్క శబ్దము, ఆ డప్పుదారు ఇలా ముందు వరుసలో నడుస్తుంది. ఇది ఒక సాంస్కృతికమైనటువంటి పోరాటం కాబట్టి దీన్ని అంచనా వేయలేకపోతున్నాం. ఎట్లా జరుగుతాయని కూడా అంచనా వేయలేకపోతున్నాం. కానీ లక్షలాది డప్పులు ఒక్కసారి ఒక 10 డప్పులు కొడితేనే ఒక గ్రామంలో మొత్తం ఊరంతా వినిపిస్తుంది. పొలాల్లో పనిచేసే కూడా అరే ఏమో అయిందిరా అని చెప్పేసి అనుకుంటారు. ఒక శబ్దం వినిపిస్తే ఇది అరే ఎవరో పోషమ్మలకు చేస్తుర్రా, పోషమ్మ డప్పు కొడుతురా అంటారు. ఎవరైనా చనిపోయారు అనుకో, చావు డప్పుని పడితే అయ్యో ఎవరో పెద్ద మనుషులు చనిపోయినట్టు అని చెప్పేసి పొలాల్లో ఉండే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇది పీర్ల పండుగ అన్నప్పుడు పీర్ల ఆ శబ్దం వేరే ఉంటారు. రకరకాల శబ్దాలు డప్పు మీద పలికిస్తున్న సందర్భంలో ఒక 10 డప్పులు కొడితేనే మనం ఒక అంచనా వేయలేకపోతాం. అట్లాంటిది వందలు, వేలు, లక్షలాది డప్పులు హైదరాబాద్ నగర నడిబొడ్డున మోగబోతుంటే అది నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఇట్లాంటి ఘట్టం మనం చూడలేం. నా భూతో నా భవిష్యత్ ఆ కార్యక్రమం అంతటి సాంస్కృతిక పోరాటము. ఆ సాంస్కృతిక పోరాటానికి మేము భాగస్వామ్యమై పనిచేయడం కూడా చాలా గర్వకారణంగా. అంటే మీరు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యుండి కూడా
ఈరోజు సరే మీ జాతి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీనిలో ఒక లీడర్గా మీరు వెళ్ళొచ్చు. కానీ గత నెల రోజుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, దరు ఎల్లన్న కానీ మీతో పాటు ఉన్నటువంటి కళాకారులు కొంతమంది ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ పార్టీలు కానీ భావజాలాలు కానీ అన్నింటిని పక్కన పెట్టి కేవలం ఈ కార్యక్రమం కోసం మందకృష్ణ మాదిగ వెంట ఉంటూ మీరందరూ కూడా ఊరూరా తిరుగుతూ పెద్ద ఎత్తున చైతన్యం చేస్తూ వస్తూ ఉన్నారు. అసలు ఇంత అంటే మీరు పార్టీలు అన్నింటినీ పక్కన పెట్టడం గల కారణం ఏంటి? దీనిలో క్రియాశీలకంగా మీరు తీసుకోవడం గల కారణం ఏంటి అసలు? ఇది ఎవరికి వ్యతిరేకమని, ఏ పార్టీకి వ్యతిరేకమని? ఇది వర్గీకరణ ఉద్యమం అన్ని పార్టీలకు అనుకూలమైన అంశము. అన్ని పార్టీలు వర్గీకరణకు మద్దతు ఇచ్చిన అంశము, రాజ్యాంగబద్ధమైన అంశము. నేను ఇలా వర్గీకరణ కోసం కొట్లాడుతూ ఉంటే నా పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నట్ట? నా పార్టీ ఇలా నా పార్టీ అధ్యక్షులు, నా పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రకటించిండు వర్గీకరణ త్వరలోనే చేయబోతుంది. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అమలు చేయబోతున్నాం అని చెప్పేసి బరాబర్ ప్రకటించిండు. నేను పెద్ద మాదిగలు లేకపోతే నాకు రాజకీయ జీవితం లేదని చెప్పేసి బాహటంగా చెప్పిండు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మాదిగ జాతి పెద్దన్న రేవంత్ అన్న మేము అట్లా భావిస్తున్నాము. నేను కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వేరే కార్యక్రమం చేస్తున్నాను ఎందుకు అనుకుంటాము? కాంగ్రెస్ పార్టీ తరపునే వర్గీకరణ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నాను అనుకోవచ్చు కదా. కాబట్టి మిగతా వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా, ఆయా పార్టీల కార్యక్రమం ఆయా పార్టీలన్నీ కూడా వర్గీకరణకు అనుకూలమైనటువంటి అంశమే కదా. కాబట్టి వర్గీకరణకు అనుకూలమైనటువంటి పార్టీల నుంచి ఆ పార్టీలో పనిచేసే జాతి బిడ్డలు జాతి కోసం ఎందుకు పనిచేయరు? కానీ అదే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మీ మాదిగ జాతికి సంబంధించిన నాయకులే వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇదంతా మందకృష్ణ తన స్వార్థం కోసం చేస్తూ ఉన్నాడు, లేదా బీజేపీ ప్రాపకం కోసం చేస్తూ ఉన్నారని చెప్పి విమర్శలు మీ పార్టీలో ఉన్నటువంటి మీ మాదిగ జాతి నాయకులే అంటా ఉన్నారు. దానికి మీరేమంటారు అసలు? ఇది ఒక పెద్ద మహాసముద్రం లాగా మహా ఉద్యమం నడుస్తూ ఉన్నది. చిన్న చిన్న పిల్లకాలన్నీ కూడా వచ్చి ఈ సముద్రంలో కలవాల్సిందే. ఒకవేళ వాళ్ళు అట్లాంటి ఉద్దేశం కలిగి ఉంటే కనుక అది వాళ్ళ సంకుచిత స్వభావానికి నిదర్శనం. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఒక ఉద్యమ జెండాను పట్టుకుని నడిపిస్తున్న నాయకుడు మందకృష్ణ గారు. మందకృష్ణను తిట్టి బతికిన చాలా మంది ఉన్నారు, మందకృష్ణను పొగుడుతూ బతికిన చాలా మంది ఉన్నారు. కానీ మందకృష్ణ చేస్తున్న ఉద్యమానికి నేను సైతం పనిచేస్తా అని చెప్పేసి ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఉన్న సామాన్య కార్యకర్తలు కూడా అసలు సంబంధం లేని వాళ్ళు వర్గీకరణ ఉద్యమం అంటే చాలు మందకృష్ణ చేస్తున్న ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో నేను సైతం పాల్గొనాలని చెప్పేసి వస్తున్నారు. వీళ్ళు కొంతమంది కృష్ణతో గతంలో పనిచేసిన వాళ్ళు, కృష్ణతో లబ్ధి పొందిన వాళ్ళు, కృష్ణని తిట్టి లబ్ధి పొందిన వాళ్ళు, స్టార్టింగ్ లో పొగిడి లబ్ధి పొందిన వాళ్ళు, తర్వాత తిట్టి లబ్ధి పొందిన వాళ్ళు, ఇలా ఇది ఇటు పోతుంది అటు పోతుంది అని చెప్పేసి అంటే ఎవరికి చెప్తారు? అది చిన్న వాళ్ళ సంకుచిత స్వభావానికి నిదర్శనం. నేనేమంటున్నా అంటే చాలా మహత్తరమైనటువంటి మనకు అడ్డుపడుతున్న వాళ్ళు ఐక్యమవుతున్నారు, ఇలా సాధించుకోవాలి ఒక లక్ష్యం కోసం అనుకున్న వాళ్ళు ఐక్యం కాకపోవడం ఏంది నాకు అర్థం కాదు. రావాల్సిందే, అందరూ ఈ మహత్తర ఉద్యమంలోకి రావాల్సిందే. పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ మహత్తర పోరాటం ఇది. 1,00,000 డప్పుల కార్యక్రమంలో భాగస్వామి కావాలి. చరిత్ర అట్లా ఒకవేళ దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా మేము దీనికి వ్యతిరేకంగా మాట్లాడతామంటే వాళ్ళే సమాజం ముందు చిన్నగా అయిపోతారు. ఇంకా అంతకంటే మించి ఏం చెప్తాను. దాదాపు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల ప్రస్థానం. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో మందకృష్ణ మాదిగ గారు కొంత సైలెంట్గా ఎక్కడ కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమాలు లేవని మనకు కనబడుతూ ఉంది. 10 సంవత్సరాల తర్వాత అనూహ్యంగా మోడీని తీసుకురావడం కావచ్చు, ప్రధాని హోదాల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కావచ్చు, లేదా ఇప్పుడు ఈ 1,00,000 గొంతుల సభ కావచ్చు, ఇదైతే ఉందో ఎందుకు 10 సంవత్సరాలు సైలెంట్గా ఉండి ఒక 1 year నుంచి ఎందుకు అనూహ్యంగా ఎంఆర్పిఎస్ పుంజుకోవడం గల కారణాలు ఏంటి అసలు? అంటే నాకు తెలిసి సైలెంట్గా ఉన్నాడని అనుకోవట్లేదు. ఓకే, వివిధ దశల్లో ఉద్యమ రూపాలని మార్చుకుంటూ వచ్చాడు. వాస్తవంగా అందరికంటే అగ్రెసివ్గా పోరాడే జాతి మాదిగ జాతి కమ్యూనిటీ, అన్నిటికీ తెగించి కొట్లాడుతుంది. ఒక పిలుపునిస్తే ఏం చేయాలంటే అది చేస్తారు. కానీ కృష్ణన్ అట్లాంటి పిలుపుని ఎప్పుడు ఇవ్వలే. శాంతియుతంగానే ఉద్యమాన్ని నడిపించాడు. నీకు ఎంఆర్పిఎస్ ఏర్పడప్పటి నుంచి దండోరా పుట్టినప్పటి నుంచి 94 నుంచి చూసుకుంటే 1-2 సంఘటనలు ఆంధ్రలో జరిగినటువంటి హింసాత్మక 1-2 సంఘటనలు తప్ప ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కానీ ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ హింసాత్మక కార్యక్రమాలు జరగలేవు అంటే సమస్య తీరిందని కాదు, సమస్యను అట్లే ఉండంగా ఆ సమస్య మీద ఉద్యమాన్ని నడిపిస్తున్నటువంటి మందకృష్ణ ఎవరిని రెచ్చగొట్టలే, ఎక్కడ కూడా రెచ్చగొట్టలే. కాబట్టి అది వివిధ రూపాల్లో శాంతియుత పోరాటాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. ఒక దశలో వ్యూహాలు, ఒక దశలో ప్రతివ్యూహాలు చేసుకుంటూ వచ్చాడు. ఒక దశలో వెంకయ్య నాయుడు గారి కాలు మొక్కిన చెప్పేసి బదనాం కూడా అయింది. ఆయన కాలు మొక్కడం అవసరమా? కృష్ణన్న అసలు జాతిలో చాలా మంది అన్న ఏందన్న కృష్ణన్న గట్ల కాలు మొక్కుతాడు, అరే కాలు మొక్క దగ్గర కాలు మొక్కిండు, రాళ్ళు పట్టి దగ్గర రాళ్ళు పట్టిండు మందకృష్ణన్న. జాతి కోసం చేసిండు ఆయన. అవుట్ రైట్ గా ఆయన హిడెన్ గా ఏం చేయలే కదా, ఏదన్నా బహిర్గతం చేసుకుంటూ వచ్చింది కదా. ఇలా కృష్ణన్న చేసిన
ప్రతి ఒక్కటి బాహ్య ప్రపంచానికి తెలిసింది, రహస్యం ఏం కాదు కదా. ఇవన్నీ కూడా సమాజానికి సంకేతమే కదా. తను చేస్తున్నటువంటి వ్యూహాల్లో రాజకీయ వ్యూహాలు కొన్ని, ఉద్యమ రూపాలు కొన్నిసార్లు, రాజకీయ వ్యూహాలు కొన్నిసార్లు, ఇట్లా రకరకాలుగా వ్యూహాలు చేసుకుంటూ వచ్చింది. ఎలక్షన్ ముందట మోడీ గారు స్వయంగా దేశ ప్రధాని ఇక్కడికి వచ్చి ఒక జాతి మీటింగ్, ఒక కమ్యూనిటీ మీటింగ్కి వచ్చి ఇలా మందకృష్ణ గారి డిమాండ్ న్యాయపరమైనటువంటి డిమాండ్ అని చెప్పడం అనేది అది ఎంత వ్యూహంతో, ఎంత సంకల్పంతో చేస్తే అవుతుంది అది. ఒక ప్రధానమంత్రి ఒక కుల మీటింగ్ పోయినటువంటి చరిత్ర ఈ దేశంలో ఉన్నదా? లేదు కదా. ఫస్ట్ టైం వచ్చింది కదా. అంటే అది దాన్ని వాళ్ళని సైతము కృష్ణన్న ఒప్పించగలిగిండు అని చెప్పేసి మేము నమ్ముతాము, మేము గర్వపడతాం. చాలా మంది బీజేపీకి అట్లా అయిపోయింది, బీజేపీకి ఇట్లా అయిపోయింది చాలా మంది అనుకుంటారు. అది అనుకునే వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడతాం. కానీ ఇలా వర్గీకరణ సాధించడంలో తాను వేసిన ఎత్తుగడలకు, తాను చేసిన వ్యూహాలకు మేము సల్యూట్ చేస్తా ఉన్నాం. జాతి బిడ్డగా మేము గర్వపడతాం. ఇక్కడ మందకృష్ణ మాదిగ కానీ, ఎంఆర్పిఎస్ కానీ, మాదిగ జాతి కానీ మెజారిటీ 95% ప్రజలందరూ కూడా, ఆ జాతి ప్రజలందరూ కూడా ఇటు బీజేపీ భావజలానికి వ్యతిరేకంగా ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీజేపీ ఏదైతే ఉందో వీళ్ళు వర్గీకరణకు అనుకూలంగా కొంత మీకు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని వెనకాల, అంటే మాదిగ జాతి వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందా అనుకోవచ్చా? నేనేమంటున్నానంటే వర్గీకరణ చేయడానికి రాజకీయ పార్టీలని పోటీ పడాలా. వర్గీకరణ అమలు కోసము ముందు వరుసలో నిలబడాలి. వర్గీకరణ ఉద్యమం కోసం కృష్ణన్న తలపెట్టిన కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి తహతహలాడాలి. ఎందుకంటే ఇది న్యాయపరమైన డిమాండ్ కాబట్టి. మాదిగ జాతి ఓట్లు రాజకీయ పార్టీలకు అవసరం లేదా? బీఆర్ఎస్కి అవసరం లేదా? కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదా? బీజేపీకి అవసరం లేదా? ఎవరికి అవసరం లేదని నాకు అర్థం కాదు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా తెలంగాణకు అనుకూలమే అనుకుంటూ అడ్డుపడ్డ వాళ్ళని చూసినాం. ఇలా అన్ని పార్టీలు కూడా అనుకూలమైనప్పటికీ ఎందుకు ఆలస్యం అవుతుంది? మరి ఇలా బీజేపీ ఎందుకు ఇలా బీజేపీ అనుకుంది అని చెప్పేసి ముద్ర వస్తుంది. బీజేపీ అందరికంటే ముందు వరుసలో కనబడుతుంది కాబట్టి స్వయంగా ప్రధానమంత్రి గారే మందకృష్ణ మీటింగ్కి వచ్చి, కుల మీటింగ్కి వచ్చి ఒక నేనున్నా అని చెప్పేసి భరోసా ఇచ్చిపోయింది కాబట్టి అట్లాంటిది కనబడుతుంది. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాహ్యంగా ప్రకటించిండు వర్గీకరణ ఈ దేశంలోనే మొట్టమొదటిసారి చేస్తానన్నాడు. మరి ఇప్పుడు అది కాంగ్రెస్ కూడా వర్తిస్తుంది కదా. నేనేమంటున్నా, ఎవరు చేస్తారో చేయండి, ఏ రాజకీయ పార్టీ చేస్తో చేయండి. ఎవరు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది. సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చని చెప్పని తీర్పునిచ్చినాయి. కాబట్టి ఆయా రాష్ట్రాలు జనాభా దామాషా ప్రకారం చేయాలంటే ఇలా ఒక కమిషన్ ఏర్పడ్డది. మంత్రివర్గ ఉప కమిటీ కూడా ఒక కమిటీ ఏర్పడ్డది. ఇప్పుడు అవి స్టడీ చేస్తున్నాయి. ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు జనాభాలో కొంత హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి వాటి క్యాలిక్యులేషన్ చేసి రేపు కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ ఇక్కడ వర్గీకరణ జరగబోతుంది. రేపు అది కాంగ్రెస్ కూడా క్రెడిట్ ఉంటుంది కదా. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయొద్దు, మేము బీజేపీ తోటి చేయించుకుంటామని చెప్పేసి కృష్ణ అంటుండా? అంటలేడు కదా. ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. కానీ కొంతమంది మీ మాదిగ జాతులు కొంతమంది లీడర్లు ఎంఆర్పిఎస్ పైన కానీ మందకృష్ణ మాదిగ పైన కామెంట్ చేస్తారు, ఇదంతా దీని వెనకాల బీజేపీ ఉన్నటువంటి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తా ఉన్నారు. గతంలో కృష్ణన్నతో కలిసి పనిచేసి వాళ్ళు కృష్ణన్న పేరు చెప్పి వాడుకొని లబ్ధి పొందాలనుకున్న వాళ్ళే. గతం నుంచి కూడా ఆ వ్యవస్థ ఉన్నది. కొన్ని రోజులు తిట్టుకుంటా బతికిరు, కొన్ని రోజులు ఒప్పగొడుకుంటా బతికిరు అని ఇంతకుముందు చెప్పినట్టుగా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది మహాసంగ్రామం నడుస్తూ ఉన్నది. రేపు గ్రామాన మాదిగ కమ్యూనిటీ తరలి వస్తూ ఉన్నది. మాదిగ కమ్యూనిటీకి అందరూ, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, మొన్న చూసిన ఉస్మాన్ సిటీలో పెద్ద బహిరంగ సభ జరిగింది ఒక టావరాటంలో. మొత్తం తెలంగాణలో ఉండబడే మేధావులంతా కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు, అందరు మద్దతు ఇచ్చారు. ఇలా అది ఒక పెద్ద మహాసముద్రం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే ఎవరికి వారుగా చిన్న చిన్న కార్యక్రమాలు కూడా పెట్టుకున్నా కూడా అంత రాష్ట్రం కోసం కదా ఉపయోగపడ్డది. మేమేమనుకుంటున్నామంటే వాళ్ళు ఒకవేళ చేసే కార్యక్రమం వర్గీకరణ సాధించుకోవడానికి ఉపయోగపడేది అయితే స్వాగతిస్తాము. వారు ఏ రూపంలో చేసినా సంతోషమే. పడితే మాత్రం వాళ్ళే ఈ సమాజం ముందు చిన్నగా. మనం మాలలు వర్సెస్ మాదిగల గురించి మాట్లాడే ముందు ఒక పాట మా కాలేజ్ టీ దరువు ఇది డప్పుల దరువు, ఎయిర దరువు ఇది 1,00,000 డప్పుల దరువు, 1000 గొంతుల గర్జనకై 1,00,000 డప్పుల దరువు, ఎయిర దరువు ఇది డప్పుల దరువు, కాపుల ముసలి తల్లి అవ్వ కాలాముడికి సత్తే, కాడు వేర్సినాది ఇది పాడేమో సినాది, అంటారానియాకున్నా కంట నీరు పెట్టినాది, ఎయిర దరువు గాడ పూలొల్ల దరువు, ఎయిర దరువు ఇది సపూడొల్ల దరువు, కర్ణాల బిడ్డ పెళ్ళి కనకన్నా డప్పు కొడితే
పెళ్ళైపోయినాక పెంట మీద తిండి వెడితే గుంజకున్న డప్పు చూసి గుండె గుద్దుకున్న దరువు గా ఎయిర దరువు గా డప్పులొల్ల దరువు ఎయిర దరువు ఇది 1,00,000 డప్పుల దరువు గజ్జల సప్పుడింటే ఇది గంతులేసే దరువు ఇది దుంకులాడే దరువు ఇది దుమ్ము లేపే దరువు నెత్తురు గారంగా పైసను నెత్తి కద్దుకున్న దరువు ఎయిర దరువు ఇది డప్పులొల్ల దరువు లగ్గామైన చేత్తై ఇవి లొడాయైన చేత్తై లగ్గామైన చేత్తై ఇవి లొడాయైన చేత్తై పెళ్లి డప్పు కొట్టినట్టే సాగు డప్పులు కొడతాయి ఎయిర దరువు ఇది డప్పులొల్ల దరువు ఇది సప్పుడొల్ల దరువు ఇది 1,00,000 డప్పుల దరువు ఇది 1000 గొంతుల దరువు 1000 గొంతుల గర్జనకై 1,00,000 డప్పుల దరువు చల్ ఎయిర దరువు ఈ మొత్తం దరువులేసుకుంటూ ఫిబ్రవరి 7వ తారీఖు రోజు ఈ మహానగరానికి తరలి రావాలా. ఓకే. ఈ సమాజం అంతా కూడా ప్రతి ఒక్కరు మద్దతు తెలిపి ప్రతి ఒక్కరు సంఘం కూడా అప్పు వేసుకొని రాబోతా ఉన్నారు. అవును. సో ఇప్పుడు కళాకారులందరినీ కూడా ఒక వేదికపైకి తీసుకొస్తున్నట్టు కనబడతా ఉంది మందకృష్ణ మాదిగ గారు. అసలు ఎట్లా మీరందరూ కూడా ఒక్కొక్క రకమైన టాలెంట్లు, ఒక్కొక్క రకమైన భావజాలాలు ఉన్నాయి. అందరినీ ఒక వేదికకి తీసుకురావడానికి మందకృష్ణ చేసినటువంటి ప్రయత్నం ఏంటి అసలు? కృష్ణన్న వాస్తవంగా ఒకరోజు పిలుచుకొని మాట్లాడినప్పుడు, తమ్ముళ్ళు నా జాతిలో పుట్టినటువంటి బిడ్డలు మీరంతా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. కవులు కళాకారులు మీరంతా అద్భుతమైన పాటలు రాశారు. ఓ రాతి బొమ్మల్లో నొక్కులవైన శివుడా, తెలంగాణ పోరు సాగుతుంది కొడుక, తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, ఏ పురు సోమన్న, రాతి బొమ్మలో నొక్కులవైన శివుడా, మిట్ట కొమ్మాలలో కోయిలమ్మ, ఇద్దరు అన్నర్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ధూమ్ధామ్ వేదికైన అంతర్పుర నాగరాజు, ఇట్లా ఈ జాతి బిడ్డలకు ఇంతమంది వీరులారా వందనం. యావత్ సమాజాన్ని అంతా విద్యార్థి అమరవీలను గుండె కత్తుకున్నలాగా చేసిన సమాజం అంతా వాడుకున్నది మీరు రాసిన కదా, నేను రాసిన పాటని. ఇట్లా తమ్ముళ్ళు మీరంతా ఇన్ని అద్భుతమైన సాహిత్యాన్ని తెలంగాణ కోసం పాడిన వాళ్ళు, రాసిన వాళ్ళు ఇలా జాతి కోసం జరుగుతున్నది. తెలంగాణ కోసం మీరు రాసిర్రు, పాడినరు, మీరు భాగస్వాములు అయ్యారు. తెలంగాణ వచ్చింది, మీకేమైనా వచ్చిందో రాదో నాకు తెలియదు. మీకేమైనా వచ్చిందో రా, మీ ఇంత ఉద్యమం చేస్తే మీకేం వచ్చిందో తెలియదు. కానీ జాతి కోసం జరుగుతుంది తమ్మి. 30 ఏళ్ళు నేను కష్టపడ్డా, 30 సంవత్సరాలు నేను కష్టపడ్డా కదా, 30 రోజులు సమయం ఇయ్యారా తమ్ముళ్ళు జాతి కోసం అని చెప్పేసి అడిగినప్పుడు మాకు మనసు లేదన్న. ఏ పార్టీలో ఉన్నా సరే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటాం, రకరకాల పనులలో వెళ్ళిపోయినా కానీ దసరా రోజు జమ్మి ఇవ్వడానికో లేదా ఉగాది రోజు పచ్చడి తాగడానికో తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడానికి అన్నదమ్ములందరూ ఎట్లయితే ఒక దగ్గర కలుస్తారో ఇవాళ అట్లాంటి సందర్భం వచ్చింది. ఒక చారిత్రక నేపథ్యం వచ్చింది. ఈ జాతి ఒక్కతాటిపైన నిలబడి మన హక్కులను కొట్లాడి సాధించుకోవాల్సినటువంటి తరుణం వచ్చింది. ఆ టైంలో ఇవాళ అన్న అట్లా చెప్పిన తర్వాత మా కాలే అన్న తప్పకుండా ఉంటామన్న, అందరినీ ఐక్యం చేయడంలో మా పాత్ర పోషిస్తాం 100%. ఇది వర్గీకరణ పోరాటం న్యాయసమ్మతమైనది. మీ నాయకత్వం మీద మాకు ఎట్లాంటి వేరే ఉద్దేశాలు లేవు. 100% మీరు 30 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించారు, మీరు నిందలు మోసిరు, మీరు ఎన్ని రకాల నిందలు పడాలో, ఎవరెవరితో ఎన్ని తిట్ల పడాలనో, చివరికి జైలు పాలయ్యండు ఒక దశలో. ఇన్ని మోసిరు కదన్నా. ఇంత పెద్ద ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా నడిపించడం చూడలే. ఎంతసేపు మందకృష్ణకు పదవి ఇవ్వాలనుకుంటే ఒక పదవి అంటే ఎంతసేపు అంటున్నా, ఎంతమందికి రాలే? కుల సంఘాలు పెట్టుకున్న నేతలకు ఎంతమందికి పదవులు రాలేవు? ఈయనము వర్గీకరణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఒక పదవి తీసుకోవాలనుకుంటే ఒక రాజ్యసభ రాదా, ఒక ఎమ్మెల్యే గాడా, ఒక ఏదైనా పార్టీకి పోవాలంటే ఎంతసేపు? కానీ అవన్నిటిని తృణప్రాయంగా వదిలేసి నా జాతి ముఖ్యమని చెప్పేసి నిలబడ్డాడు కదా, అవన్నీ గుర్తొచ్చినాయి అన్న. బరాబర్ ఉంటాం అన్న 100% అని చెప్పేసి 30 రోజులుగా అన్న సాధ్యమయ్యే వరకు మొత్తం లక్ష్యం నెరవేరేదాకా ఎంబటే ఉంటాం, పనిచేద్దామన్న కమ్యూనిటీ కోసం అని చెప్పేసి అన్నాం. మేము నిలబడ్డాం. మమ్మల్ని చూసి చాలా మంది, కొంతమంది దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈ మీడియాలో చూసి, సోషల్ మీడియాలో చూసి, అరే అన్న మీరందరూ జాతి కోసం పనిచేస్తుంటే మాకైతే అన్న అని చెప్పేసి చాలా మంది మాటల తిరుపతి తన స్టూడియో వదిలిపెట్టుకొని ఎప్పుడు అసలు ప్రత్యక్షంగా ఉద్యమాల్లో తను భాగస్వామి కనబడడు, పరోక్షంగా ఏదైనా పాటలు అందిస్తారు. కానీ ఈ ఉద్యమం ప్రత్యక్షంగా నేను ఉంటానని చెప్పేసి వచ్చి అట్లా చాలా మంది, పాటమ్మ రాంబాబు కావచ్చు, మన గడ్డం రమేష్ కావచ్చు, జగిత్యాల సింధు కళాకారుడు గడ్డం రమేష్ అన్న, ఇది మరి ఉపకులమే కదా. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్కరిని కేవలం మాదిగ సామాజిక వర్గంలో ఉన్న కౌలు కళాకారులు కాదన్న, మా అందరికి తోడుగా మద్దతుకు వచ్చి చూసిరా బయట నుంచి. రేలారే గంగా, మా అంజన్న, నెక్స్ట్ నర్సిరెడ్డి, గద్దర్ నర్సన్న, విమలక్క, మధుప్రియ, ఇంతమంది చెప్పుకుంటూ వాళ్ళని ఇట్లా
ఇట్లా చాలా మంది కవులు కళాకారులు బీసీలలో ఓసీలలో ఉండబడే కవులు కళాకారులు. మన దేశపతి అన్న కూడా బహిరంగ సభకు వచ్చేసి సిద్ధారెడ్డి సార్ వచ్చాడు, ఎంతమంది వచ్చారు. మొత్తం యావత్ సమాజం వర్గీకరణ ఉద్యమానికి అండగా నిలబడ్డది. మేము గర్వపడుతున్నాం అన్న. మాది న్యాయమైన పాత్ర కాకపోతే, మాది న్యాయమైన డిమాండ్ కాకపోతే ఈ సమాజం అంతా మాకు మద్దతుగా నిలబడుతుందా? ఇవాళ ఈ వర్గీకరణను అడ్డుకోవాలనుకున్నటువంటి శక్తులు కళ్ళు తెరవాలి కదా. మేము తప్పు చేస్తున్నాము, అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగ ఫలాలు ఈ సమాజానికి కింది స్థాయి వరకు న్యాయంగా దక్కాలన్నటువంటి ఏదైతే రాజ్యాంగ మౌలిక సూత్రం ఉన్నదో దానికి మేము వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెప్పేసి వాళ్ళకు కొంచెమన్నా లోపల అనిపించాలి కదన్నా. అనిపించినా కూడా దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే గత 30 సంవత్సరాలు ఎంత పెద్ద ఎత్తున వర్గీకరణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఏనాడు కూడా మాలలు మీ సోదర సమానులే, వాళ్ళు మీరు అంతా ఒకటే అనేటువంటి ఒక ఎప్పటి నుంచో ఆ భావన అయితే మీ దానిలో ఉంది. ఎందుకు అంత సడన్గా ఈ ఒక 3-4 నెలల గ్యాప్లోనే మీ ఇద్దరి మధ్య, రెండు కులాల మధ్య విపరీతమైనటువంటి డివిజన్ రావడం జరిగింది? అసలు ఇప్పటికీ మాకు అట్లే ఉంది. మేము ఎక్కడ మందకృష్ణ నుంచి మొదలుకుంటే ఇవి కృష్ణతో కలిసి పనిచేస్తున్నటువంటి నాలాంటి వాళ్ళు అందరి ఇంటర్వ్యూలు కానీ అందరి వాయిస్లు కానీ మీరు వినండి. ఎక్కడ వాళ్ళని మేము ద్వేషించినట్టు కనబడలే. వాళ్ళు మా సోదర సామాజిక వర్గం, మా సోదరులే. అంబేద్కర్ వారసులుగా మనమందరం ఐక్య ఉద్యమాలు చేయాల్సిన వాళ్ళమే. కానీ ఉన్న ఫలాలు మొత్తం నువ్వే తినుకుంటూ నన్ను కలిసి ఉందామని అనడం తప్పు అని చెప్తున్నాం. ఉన్న ఏ రాజ్యాంగ ఫలాలు అయితే ఉన్నాయో వాటిని మనం జనాభా దామాషం ప్రకారం పంచుకుంటూ కలిసి ఉద్యమాలు నిర్మిద్దామని చెప్పి చెప్తా ఉన్నాం. అది వాళ్ళకు మింగుడు పడడం లేదు. వాళ్ళేంది ఎప్పటికీ వాళ్ళే ఆ అవకాశాలు ఉపయోగించుకోవాలి, మేము వాళ్ళ వెంబడి పడిపోవాలి. కానీ ఇక్కడ మీ మాటలలో ఈవెన్ మందకృష్ణ మాదిగ గారు కానీ మీరు కానీ చాలా మంది మాటలలో మాలలంతా సైకోలు, సామాజిక స్మగ్లర్లు అనేటువంటి ఒక భావన మీరు విపరీతంగా తీసుకుపోతా ఉన్నారు. దానివల్ల మీరు నాయకులు అంటే పర్లేదు, కానీ మీరు మొత్తం మాల జాతిని అంటున్నారు. జాతిని ఎక్కడ అనట్లేదు, మా మందకృష్ణ అన్న కూడా అనలేదు. మాల జాతిని సైకోలుగా మేము అనట్లేదు. ఆ జాతిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ జాతికి అవమాన పరిచేలా, ఆ జాతి తల దించుకునేలా కొంతమంది సైకోగా వ్యవహరిస్తున్నారు. ఏందన్నా మందకృష్ణ జీవితం, ఉద్యమ జీవితం ఎక్కడ, వీళ్ళ వయసు ఎంత నాకు అర్థం కాదు. మందకృష్ణ పట్టుకొని బచ్చగాలు, నిన్న మొన్న వచ్చిన బచ్చగాలు మందకృష్ణ పట్టుకొని తిడతారా? మాదే కమ్యూనిటీని పట్టుకొని తిడతారా? అరే జాతి మొత్తం సబ్బండ వర్గాల కోసం నెత్తురు తర్పణ చేసి పనిచేసిన జాతి ఇది. ఆ జాతిని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ఇలా ఒక మంత్రి పదవి కోసం ఒకరిని రెచ్చగొట్టి మాల జాతిని మొత్తం ఒక దగ్గర తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దాంట్లో మీరు కొంతమంది నలుగురు జమై మొత్తం జాతిని మొత్తం సర్వం సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కదా ఆ సమాజానికి ద్రోహం చేసేవాళ్ళు వాళ్ళు. అందుకు సైకోలు అనాల్సి వచ్చింది మందకృష్ణ. సైకోలు ఆ నలుగురు మాత్రమే, ఆ 4-5 మాత్రమే. ఆ జాతి కాదన్న, మాల జాతి ఆ సమాజం, నా సోదర సామాజిక వర్గం. ఆ సమాజంలో చాలా మంది ప్రజాస్వామికవాదులు నా స్నేహితులు ఉన్నారు. నేను ఆలింగనం చేసుకుంటా, కలిసి పనిచేసినాము. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం కదా. రేపు రాజ్యాధికారం కోసం భవిష్యత్తులో కలలుగన్న వాళ్ళం. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలు అందుకోవడానికి, రాజ్యాధికారం అందుకోవడానికి దళిత బహుజన వర్గాలు కలిసి ఉద్యమాలు నిర్మాణం చేయాలని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళం కదా. ఇలా నేను విఘాతం కలగాలని చూస్తలేను. మీరు ఈ హృదయాలలో, ఈ మనసులలో, ఈ జాతిలో మొత్తం శాశ్వతంగా దూరం అయ్యే ప్రక్రియలు మీరు చేస్తున్నారు. ఆ మాటలు మీరు మాట్లాడుతున్నారు. అది తప్పు కదా అంటున్నా నేను. ఇదా అంబేద్కర్ చెప్పింది? ఇదా రాజ్యాంగ స్ఫూర్తి? మీకు వచ్చిన 4 మాటలతోటి ఇలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నడుస్తా అనుకుంటే, ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తే నడుస్తా అనుకుంటే ఎవడు భయపడడానికి ఉన్నాడు ఇక్కడ? అదే కదా ఎంత దుర్మార్గానికి పోయారంటే వీళ్ళు. అందుకనే అనడే మా కృష్ణ సైకోలని, అందుకే అనడేమో వీళ్ళను. ఇలా వర్గీకరణ కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఇది న్యాయపరమైంది, రాజ్యాంగబద్ధమైంది. ఇది న్యాయపరమైనది, రాజ్యాంగబద్ధమైంది కాబట్టి మేము ఉద్యమం చేస్తూ ఉంటే, ఇది న్యాయమైంది కాబట్టి మిగతా సామాజిక వర్గాలకు మద్దతు చేస్తూ ఉన్నాయి. ఒక పృథ్వీరాజ్ అన్న వచ్చి మద్దతు చేస్తూ ఉంటే ఆయన ఫోన్ చేసుకుంటే ఆయన తిడతారు. విఠల్ మద్దతు చేస్తుంటే విఠల్ని తిడతారా? గంగన్ కూడా రేలరే గంగని తిడతారా? బీసీ సామాజిక వర్గాల నుంచి మాకు మద్దతు వస్తూ ఉంటే వాళ్ళందరినీ పట్టుకుని తిడతారు. జయప్రకాష్ నారాయణ వస్తే ఆయన మీద ఆయన తిట్టుకుంటూ వీడియోలు పెడతారు. మన ప్రొఫెసర్ నాగేశ్వర్ వస్తే ఆయన తిడతారు. అసలు మీరు ఎవరు అంటున్నారు? మీరు అసలు ఏమనుకుంటారు? ఈ సమాజంలో ఆ జాతిని అందరితో కలిసి బతికేలా చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఈ సమాజంలో ఒక దోషిగా నిలబెట్టాలనుకుంటున్నారా వీళ్ళు అన్నా? అంటే వాళ్ళ వల్లనే ఈరోజు మాల జాతి అంతా. నేనేమనుకుంటున్నానన్నా, మనము తల్లిదండ్రులకు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకొచ్చే పని చేయాలి. ఒక కులంలో పుట్టినప్పుడు నువ్వే కులంలో పుడతావు, నేను కులంలో పుడతావు మనకు తెలియదు అన్న. మనం ఏ కులంలో పుట్టినా కూడా ఆ కుల ఆత్మగౌరవం గొప్పదే. నేను ఉదాహరణకి నేను మాల కులంలో పుట్టినా అనుకుందాం. మాలనైతే నేను ఆ మాల సామాజిక వర్గంలో మీటింగ్లోకి పోతా అన్న.
కుల మీటింగ్ కాబట్టి పోతా. కానీ సామాజిక పరమైనటువంటి న్యాయపరమైన డిమాండ్ వచ్చినప్పుడు వర్గీకరణ ఉద్యమం జరుగుతున్న టైంలో నేను కనుక మాల సోదరుని అయి ఉంటే కనుక నేను ఇలా వర్గీకరణకు ఒక ప్రజాస్వామికవాదిగా వర్గీకరణకు మద్దతు తెలుపుతా. అన్యాయం అవుతున్న పక్షాల వైపు నిలబడాలి కదా మనము. అట్లా వీళ్లకు ఈ కొంతమందికి అలాంటి బుద్ధి లేనందుకు ఆ సమాజం తలదించుకునేలా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఆ కులంలో పుట్టినందుకు ఆ కులం గర్వపడి పనిచేయాలి, ఆ కులం తలవంపులు తీసుకొచ్చుకునే పని చేస్తూ ఉన్నారు వీళ్ళు. నేను అంటా ఉన్నాను, ఇలా వివేక్ గారు మంత్రి పదవి కోసం చేస్తూ ఉన్నాడు. ఇది మీ సొంత పార్టీ నాయకుడిని విమర్శిస్తా ఉన్నాను. బరాబర్ అంటామన్నా. మా జాతికి అన్యాయం జరిగేటట్టు చేస్తున్నప్పుడు ఎందుకు వదిలిపెడతామన్నా? ఆయన ఇప్పుడు వర్గీకరణకు అడ్డుపడతలేము అనుకుంటూనే మొత్తం ఆ వర్గీకరణకు అడ్డుపడే ప్రయత్నాలు కదా వీళ్ళు చేసేది. మా జాతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మేము ఎందుకు మాట్లాడకూడదు? ఇలా ఆయన నేను ఒకటే మాట, నీకు మాల సామాజిక వర్గం మీద నీకు ప్రేమ ఉంటే నా సోదరులు చాలామంది విద్యావంతులు, రాజకీయంగా అవకాశాలు రావాలనుకునే వాళ్ళు, ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు చాలామంది మాల సామాజిక వర్గంలో ఉన్నారన్న. ఏ సోదరునికి నువ్వు సహకరించినో చెప్పు. అదే సామాజిక వర్గంలో, అదే నా మాల సోదర సామాజిక వర్గంలో వివేక్ గారు ఎంతమందికి సహకరించిండు, ఎంతమంది లీడర్లను తయారు చేసిండు. ఆయన కుటుంబం కోసము ఆ సమాజం మొత్తం వాడుకుంటున్నాడు కదా. ఆ సమాజం గ్రహిస్తలేదా అన్న? రేపు మీకు కాంగ్రెస్ పార్టీలో ఏమైనా ఇబ్బంది కలగపోవచ్చా వివేక్ వల్ల? ఆయన వల్ల నాకు ఇబ్బంది ఏందన్న? ఇంత పెద్ద కామెంట్ చేస్తున్నప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాన్న, ఇవాళ నా జాతి కోసం తెలంగాణ కోసం ఉద్యమం జరుగుతున్న టైంలో కేసులు అయినాయి, జైలుకి పోయినాం, దెబ్బలు తిన్నాం. ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉంటే కలదు సుఖం అనుకునే వాళ్ళు చాలా మంది స్లోగన్లు ఇచ్చారు. అప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం చేసినాం. అన్న నువ్వు ఇంత పెద్ద ఉద్యమంలో నువ్వు భాగస్వామి అవుతున్నావు, సీమాంధ్రులు కేసులు పెడతారన్నా, నీకు ప్రాబ్లం అవుతుందన్నా అని అన్నోళ్ళు కూడా ఉన్నారు. భయపడ్డమా అన్న పుట్టేది ఒకనాడు చచ్చిపోయేది ఒకనాడు. గీల కోసం భయపడేదన్న, న్యాయం కోసం మాట్లాడతాము. మిగతా సమాజం అంతా మా పక్షాన ఉన్నది. ఇది న్యాయపరమైన డిమాండ్. ఇది నేను ఒకటే మాట, ఇలా అసలు వివేక్ గారే రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు. ఇలా ఎందుకంటున్నంటే చట్టబద్ధమైనది ఇది, వర్గీకరణ త్వరలోనే చేయబోతున్నాం అని చెప్పేసి ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చెప్తుంటే, ముఖ్యమంత్రి గారి మాటలు ఖాతరేయకుండా నువ్వు వ్యతిరేకమైనటువంటి సభలు ఎట్లా పెడతావు నువ్వు? మరి ఇప్పుడు వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ఉన్నది, వర్గీకరణకు వ్యతిరేకులతో ఆయన సమావేశం పెడుతున్నాడు అంటే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఉన్నాడా, మేము ఉన్నామా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఉన్నాడు కదా. అవును. కాబట్టి ఇలా ఆ ఒక్క వ్యక్తుల కోసము, ఆ ఒక్క వ్యక్తి చుట్టూ తిరిగే నలుగురి కోసము ఆ సమాజం కించపరిచేలా చేస్తా ఉన్నారు. మేమైతే బరాబర్ చెప్తున్నామన్న అంబేద్కర్ వాదులుగా ఆ సమాజం మా సోదర వర్గమే. దాంట్లో ఉన్న ప్రజాస్వామికవాదులు, మొన్న ఒక రాజలింగం అనే ఒక బ్రదరు, ఒక మాల సోదరుడు ఒక పాట రాసుకొచ్చి డాష్ పాట పాడిండన్న, నేనున్నా వర్గీకరణ అని చెప్పేసి మాల సోదరుడు పాట పాడిండు. వర్గీకరణ న్యాయపరమైన డిమాండ్ అని చెప్పి గది కదా, వాళ్ళకి సల్యూట్ చేస్తామన్న. మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు, నిజమైన అంబేద్కరిస్టులు వర్గీకరణకు మద్దతు తెలుపుతారు. వాళ్ళకి మేము సెల్యూట్ చేస్తున్నాం. ఇక మిగతా వాళ్ళకు మా కృష్ణ పేరు పెట్టినట్టుగా అట్లే తయారవుతారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమంలో దాదాపు నేను చూసినంత వరకే సోషల్ మీడియాలో కొన్ని 100 పాటలు వస్తూ ఉన్నాయి. దానిలో దర్వేలన్న ఎన్ని పాటలు పాడబోతున్నాడు? ఇంకేమైనా పాటలు వచ్చేట్టున్నాయి? ఇప్పటికే 2 పాటలు, ఒకటి రేలార గంగ వాడింది, ఇంకొక పాట మల్లిక, అద్భుతమైన గాయని. ఆమె సేమ్ ఆమె గొంతు విమలక్క లెక్కనే ఉంటది. ఆ చెల్లె వాడింది. ఏ దరువు అనేది ఇంతకుముందు వాడిన పాట మల్లిక వాడింది. రేలార గంగనేమో డప్పులు అని వాడింది. ఇంకొక పాట ఉందన్న, అది మాటల తిరుపతి చేస్తా ఉన్నాడు. 3 పాటలు వస్తా ఉన్నాయి. అవసరం అనుకుంటే ఇంకో 2 పాటలు తీస్తాం, ఏముందన్న. కానీ పాటలు మాత్రం నిజంగా చెప్పాలంటే అన్న, ఎవరికి వాళ్ళుగా ఎక్కడోళ్ళు అక్కడ తయారై ఇట్లా చూసే వరకు ఒక పాట వస్తుంది. అవును, ఇట్లా చూసే వరకు యూట్యూబ్ లో ఒక పాట అప్లోడ్ అవుతుంది. అసలు విచిత్రం. నిజంగా నేను సల్యూట్ చేస్తా ఉన్నా కవులు కళాకారులు అందరికి కూడా నమస్తే పెడతా ఉన్నా, దండం పెడుతున్నాను. నిజంగా చెప్తున్నా, చాలా గ్రేట్, గొప్ప సృజనాత్మక శక్తి. ఎవరో సమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో ఒక మీటింగ్ పెట్టినాం. కృష్ణ అన్నాడు, ఎంబీసీలకు సంబంధించిన మద్దతు సభ అది జరుగుతున్న, ఒక సీడ్ పట్టుకొని వచ్చేసిండు, నా పాట సీడ్ రిలీజ్ చేయాలన్నాడు. మన పాటనే ఆయన ఆల్ ఆఫ్ సడన్ రికార్డ్ చేసుకుని వచ్చిన, ఎవరికి సంబంధం లేదు. సేమ్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఎక్కడోళ్ళు అక్కడ పనిచేసిరో, ఇలా వర్గీకరణ ఉద్యమాన్ని కూడా ఎక్కడోళ్ళు అక్కడ పనిచేస్తా ఉన్నారు. అది కేవలం మాదిగ సామాజిక వర్గమే పనిచేస్తుందని కాదు, మిగతా సామాజిక వర్గాలు కూడా పనిచేయడం అనేది గొప్ప అన్న. నాకు నా జాతికి దక్కిన గౌరవం అన్నది, మిగతా సమాజం నాకు నేర్చుకున్నది, అంతకు మించిన ఘన కీర్తి ఏముంటుంది అన్న. దరువు ఎల్లనగానే తెలంగాణ ఉద్యమంలో గుర్తుకొచ్చేటువంటి పాట ఇది వీరులారా వందనం అనేటువంటి ఒక పాట చాలామంది హృదయాలను కలిసివేసింది. వాస్తవంగా అదొక తెలంగాణ ఉద్యమంలో ఆ పాట లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదనేది అందరు కూడా తెలిసిపోయింది. ఒక్కసారి ఆ పాట మరొకసారి తెలంగాణ ప్రజలకు వినిపిస్తారా? తప్పకుండా. అంటే వాస్తవంగా నేను ఢిల్లీకి పోతున్నాం, మేము ఆ సంఘటన చెప్పి పాడతా. ఢిల్లీకి పోతుంటే చెలో ఢిల్లీ పెట్టినాం, ఇంకా రాష్ట్రం రాలే. ఇప్పుడు కాకపోతే తెలంగాణ ఇంకెప్పుడు అనే స్లోగన్ పెట్టేసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టినాం. విద్యార్థి చేసి నుంచి పోతున్నాం మేము పోయే టైంలో
దాంట్లో గుడ్డే అయినా ట్రైన్లో ఆడుకుంటారు కదా, అట్లా ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ వస్తున్నాడు ఆయన వాడినన్న వీరులారా వందనం, కళ్ళు కనబడతలేవు ఆయనకు. ఆయన వాడు మీరు రాష్ట్ర పాట ఆయన వాడిండు, ఆయన పాడుకుంటూ ఆడుకుంటూ వస్తున్నాడు అన్న. అసలు నాకు ఆగలేదన్న పాట, అసలు వెళ్ళిపోయింది ఎక్కడికో. పాట మన అంటే పాట ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు, ఒక ప్రాంత ఉద్యమం కోసం పుట్టిన పాట. అది ఎల్లలు దాటిపోయింది. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఒక మిత్రుడు వాడుతుంటే ఇక్కడ ఆ రోజు ఏబిఎన్ టీవీలో వాళ్ళు ఒక టెలికాస్ట్ అయిందన్న. ఆ రోజు చూసినాము. అక్కడ నుంచి వాయిస్ చిన్న మా కొడుకు పాట పాడతారని చెప్పేసి పాడిస్తా ఉన్నారు. మొన్న జగిత్యాల దగ్గర టెంపుల్ దగ్గర ఆయన ఆడుకుంటాడు. ఆయన గుడ్ ఆయన కూడా అద్భుతంగా పాట పాడుతున్నాడు. అక్కడికి వెళ్ళి ఆయన ఒక గంగిరెద్దులు, ఆయన గంగిరెద్దులో పాటలు పాడతారు కదా, దాంట్లో గంగిరెద్దులు ఆడిచ్చినైనా దాంట్లో వీరులార వందనం పాట పాడుతున్నాను. అసలు నా జన్మ ధన్యమైందన్న, నిజంగా చెప్తా ఉన్నా. ఆ అమరవీరుల సాక్షిగా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో వాళ్ళ త్యాగాలే గొప్పయి. ఈ రాష్ట్రం వాళ్ళు లేకపోతే ఈ రాష్ట్రం లేదు. అందుకని ఒక చరణం రాసుకుంటున్నా. మల్లె పువ్వుల్లారా, మట్టి వాసనలారా, సేను సెలుకల్లారా, గోరు వంకల్లారా, మీరన్నా చూసిండ్రా బాలకిషోరాల, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, మా త్యాగధనులారా మరచిపోము మేము, గుండెల్లో గుడి గడుతం పోరు దండం పెడుతం, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, అమెరికన్ విప్లవం, ప్రపంచ దేశాల విప్లవాలన్నీ తీసుకున్నా కూడా నేను హిస్టరీ చదువుతున్నప్పుడు ఏ ప్రపంచ చరిత్రలో కూడా ఇట్లాంటి త్యాగాలు కనవలేదు. స్వయం బలిదానాలు 1969లో 369 మంది చనిపోయారు, కాల్పులలో చనిపోయారు, పోరాడి చనిపోయారు. ఇట్లాంటి సంఘటన జరిగింది. కానీ స్వయం బలిదానాల చరిత్ర ఈ తెలంగాణ గడ్డ మీద, అది కొంతమంది అంటారన్నా పిరికి చర్య, పిరికి పందుల చర్య అన్న, ఒక అగ్గిపుల్ల గీస్తేనే టక్మని సుర్రమని కాలితేనే వదిలేస్తాం. అట్లాంటిది మొత్తం తనవంతా కాలిపోతుంది, అగ్గి బూడిద కాబోతుందని చెప్పేసి తెలిసి పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకోవడం అంటే అది పిరికి పందుల చర్యనన్న. తెలంగాణ ఉద్యమం ఆరిపోతున్నప్పుడల్లా జ్యోతులాగా వెలిగిరు నా బిడ్డలు. వాళ్ళు లేకపోతే తెలంగాణ ఇక్కడ. రాజకీయ నాయకులు ఎప్పటికప్పుడు స్వార్థపరంగా వాళ్ళ పదవుల కోసం ఆ మొత్తం పదవులు పట్టుకొని ఏనాడుతున్న టైంలో మీ పదవులు కాదు, ఇంకెన్ని రోజులు అట్లా త్యాగం చేయాలి గడ్డమే, లేకపోతే తెలంగాణ రాదని చెప్పేసి సూసైడ్ నోట్ రాసి పెట్టారు ఒక్కొక్కరు. అందుకని ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ కనబడలేదు అని చెప్పేసి ఇంకొక చరణం రాసుకుంటా. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగనారావు, పలబుగ్గల పసిడి మొగ్గలు యాడుండ్రో, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం. చాలా మా కళ్ళ ముందే ఒక్కొక్కరు చనిపోతూ ఉంటానా. యాదయ్యనైతే ఆ చావును మాకు ఇంకా కళ్ళ మిగులుతూ ఉంది. మేము చలో అసెంబ్లీకి పిలిపించిన రోజు ఎన్సీసీ గేట్ దగ్గర మేమందరం పోలీసులతో కొట్లాడుతున్న టైంలో ఆడికి వెళ్ళి ముందుకెళ్ళి పెట్రోల్ పోసుకొని వచ్చి తగలబెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నాడు. అసలు మాత్రం కాలేదన్న, అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్లు చూసేవారికి వెళ్ళిపోయాడు. మొత్తం పోలీసులు అడ్డుకుంటా ఉంటే మంటలు మడితేనే ఉన్నాయి. జై తెలంగాణ జై తెలంగాణ అనుకుంటా పోయినా. అది అసలు మామూలు ఉద్యమం కాదన్న. అశవాళ్ళు మోసిన బిడ్డలుగా మాకు ఆ సామాజిక బాధ్యత ఉన్నది. అమరవీరుల లక్ష్యాలు నెరవేరే దశలో మేము పోరాడాల్సిన అవసరం ఉందన్న. ఆయన బ్యాగ్ తీసి చూసినాం. బ్యాగ్ తీసుకోగానే సూసైడ్ నోట్ వెళ్ళింది. ఆ సూసైడ్ నోట్లో అమ్మ సోనియమ్మ, మా తెలంగాణ మాకివ్వు, మా తెలంగాణ రాష్ట్రం ఇవ్వు, నాలాంటి విద్యార్థులకు ఎందరికో నిరుద్యోగులకు ఎందరికో ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రావాలి, నాదే చివరి చావు కావాలి, నా చావుతో నా తెలంగాణ ఇవ్వని చెప్పేసి రాసి పెట్టారు. అట్లా ఆ పరిస్థితులను చూసినటువంటి బిడ్డలుగా ఒక వేణుగోపాల్ రెడ్డి, ఓ ఇశాంత్ రెడ్డి, మిగడ సాయి కుమార్. ఆర్ట్స్ కాలేజ్ ముందు సంతోష్ అనే బిడ్డ చెట్టుకూర వేసుకున్నాడు. ఆర్ట్స్ కాలేజ్ ముందే, ఆదిలాబాదు తమ్ముడు. ఏంది అసలు ఎవరి కోసం ఇది అంత త్యాగాలు? నిజంగా చెప్పాలంటే అన్న, చాలా పేద బిడ్డలే త్యాగాలైనా తెలంగాణ గడ్డ మీద. చాలా సామాన్యులు, ఏదో వాళ్ళ కుటుంబాలకు ఏమో అవుతుందని చెప్పేసి. కానీ ఇప్పటి వరకు ఆ కుటుంబాలకు న్యాయం జరగకపోగా ఇంకా
అక్కడక్కడ ఇంకా అవస్థలు పడతా ఉన్నారు. అవును. వారికి ప్రభుత్వం అవుట్రైట్గా అండగా నిలబడాలన్న, అవును. అండగా నిలబడాలి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. ఇలా ప్రత్యేక రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ రాష్ట్రంలో మంత్రివర్గం ఉంది, క్యాబినెట్ ఉంది, సచివాలయం, మన రాష్ట్రం తెలంగాణ అని అనుకుంటున్నామంటే అంతమంది బిడ్డల త్యాగాలు కదన్న. కాబట్టి దాని గురించి మనం డీటెయిల్డ్గా ఒకసారి మనం చేయాలి. ఎందుకంటే అది చాలా గొప్ప అంశం. మనము ఈ నేల మీద ఈ నేల ఉన్నంత కాలం ఆ త్యాగాలు ఉండాలి. వాళ్ళకి సంబంధించిన పెద్ద మ్యూజియం ఉండాలి, వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలు చదువుకోవాలి. నా ఆశ కూడా అదే. చివరిగా 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజలకు కానీ సమాజానికి కానీ మీ జాతికి కానీ మీరు ఆ కార్యక్రమంలో ఒక నిర్వాహకుడిగా మీరు ఇచ్చేటువంటి పిలుపు ఏంటి అసలు? ఇలా మనం చేస్తున్న పోరాటము ఒక న్యాయ పోరాటము, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ నా సోదర సామాజిక వర్గంలో ఉన్న కొంతమంది వాళ్ళు చేసే హెచ్చరికలు, బెదిరింపులు వాటికి కూడా ఎప్పుడూ జాతిలో భయపడేటోళ్ళు ఎవరు లేరు. అయినా ఎవరైనా అక్కడక్కడ ఉంటే అట్లాంటి పిట్ట బెదిరింపులకు కూడా భయపడకూడదు అని చెప్పేసి రండి, కథలు రండి. మహత్తరమైనటువంటి పోరాటం జరగబోతూ ఉన్నది. మన కనుల నిండా చూడబోం మళ్ళా భవిష్యత్తులో కూడా అట్లాంటి కార్యక్రమాన్ని. ఒక సాంస్కృతికమైనటువంటి పోరాటం. అసలు ఈ ప్రపంచ యుద్ధాలు మనం చూసినామో చూడలేదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం అనుకుంటా ఆ యుద్ధాన్ని పుస్తకాలు చదువుకున్నాం. పెద్ద మహత్తరమైన ప్రపంచ విప్లవాన్ని మనం పుస్తకాలు చదువుకున్నాం. ఇది ఒక పెద్ద విప్లవం జరగబోతూ ఉన్నది రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమం మన కళ్ళ చూసినాం. అసలు రాదనుకున్న మహత్తర ఉద్యమం వచ్చింది. గ్లోబలైజేషన్ టైంలో అసలు ఎవరు ఇంత ఉద్యమం రాదనుకున్నారు. చాలా మంది విశ్లేషకులు మాట్లాడారు. కానీ వాళ్ళ అంచనాల్ని పటాపంచలు చేసి తెలంగాణ ఉద్యమం రాలే. అట్లనే ఇవాళ మహత్తర తెలంగాణ ఉద్యమం లాగే ఇలా వర్గీకరణ ఉద్యమం నడుస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా నలుగురు కూడా తెలంగాణ గురించి ఎట్టయితే మాట్లాడుకున్నారు ఆ రోజు, ఇలా వర్గీకరణ గురించి కూడా అట్లే మాట్లాడుకుంటున్నారు. సోదరులారా రండి. మీరు వచ్చేటప్పుడు, హైదరాబాద్కి వచ్చేటప్పుడు జబ్బకు సంకాన డప్పులు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని రావాలా. గతంలో చిన్నప్పుడు ఒక పాట పాడుకున్నాను. కాళ్ళకు గజ్జలు డప్పులు సంకల యాడికి ఎల్లన్నో నువ్వు యాడికి ఎల్లన్నా. అప్పుడు ఢిల్లీ కోట మీద ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ లో 1,00,000 డప్పులు కొట్టబోదాము రారా బహుజనా నువ్వు రారా ఎల్లన్నా. కళ్ళకు గజ్జలు డప్పులు సంకల యాడికి ఎల్లన్నో నువ్వు యాడికి ఎల్లన్నా. 1000 గొంతులట 1,00,000 డప్పులట పోదాము రావన్నా పూరు చేద్దాము రావన్నా. ఈ 1,00,000 డప్పుల కార్యక్రమంలో నీదొక డప్పు గుర్తుపెట్టుకో. నువ్వు ఈ వీడియో చూస్తున్నా నువ్వు డప్పు సంకనేసుకొని ఫిబ్రవరి 7వ తారీఖున రోజు రావాలా అన్న. ఈ స్టూడియో వాళ్ళు కూడా అందరూ వస్తున్నారు. అన్న కూడా సీనన్న కూడా డప్పు సంకనేసుకొని రావాల్సిందే. అందరూ ప్రజాస్వామిక వాదులందరూ కూడా డప్పు సంకనేసుకొని ఈ మహత్తరమైనటువంటి పోరాటానికి అసలు కని విని ఎరగని రీతిలో జరగబోతున్నటువంటి మాకు కూడా అంచనాలకు అంతలేదు. అసలు ఎట్లా ఆ రోజు ట్రాఫిక్ ఎక్కడ అప్పుడు అంటే అన్ని ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహత్తరమైనటువంటి కార్యక్రమం అన్న. 10 డప్పులు 100 డప్పులు మోగితేనే మనం ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అన్న. 1,00,000 డప్పులు ఒక్కసారి చూద్దాం అనిపిస్తుంది మాకు కూడా. కాబట్టి సోదరులారా, నా జాతి బిడ్డలారా రండి. మన ఇళ్ళలో ఉన్న డప్పుల్ని కాపురి శక మంట గాపురి సప్పబడితే కనుక సలి పెడుతుంది కదా. ఆ శక గాపురి మొత్తం డప్పులు వేసుకొని రారి. ఇంట్లో ఒక్క డప్పు ఉండదు, ప్రతి ఒక్కరు డప్పులు వేసుకొని రావాలి. అందరూ ఫిబ్రవరి 7వ తారీఖు రోజు హైదరాబాద్ మహానగరానికి రావాలి. ఇది మహాసంగ్రామం. ఇది జాతి చేస్తున్నటువంటి చివరి పోరాటం. ఇది మన మందకృష్ణన్న పిలుపు. ఇది మన జాతి ముద్దు బిడ్డ 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి పోరాటానికి తుది పోరాటం ఇది. ఈ చివరి దశ పోరాటంలో మనం భాగస్వాములు కాకపోతే ఈ చరిత్ర మనల్ని క్షమించదు. రండి సోదరులారా అని చెప్పేసి పిలుస్తా ఉన్నా. అట్లనే యావత్ సమాజం అంతా కూడా వస్తూ ఉన్నది. సమాజానికి నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీరందరూ మాకు మద్దతు తెలియజేసారు. ఆ రోజు మీరు కూడా డప్పేసుకొని రండి అన్న. అట్లనే నా సోదర సామాజిక వర్గాన్ని కూడా తెలియజేస్తున్నా. నా సోదర సామాజిక వర్గం, నా మాలకులస్తులో ఉన్నటువంటి సోదరులారా, మీరు ప్రజాస్వామికవాదులు అయితే రండి, డప్పేసుకొని రండి. ఒకవేళ మీ కులంలో ఇబ్బంది అవుతుంది, బహిరంగ ప్రకటన చేయడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే లోపలైనా మీరు మద్దతు తెలియజేసినందుకు మీకు నమస్తే చేస్తా ఉన్నా. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా దండాలు పెడతా ఉన్నా. నా సోదరులారా, ఇది మన మధ్యన ఘర్షణ, జీవితం మొత్తం, భవిష్యత్తు మొత్తం మనమంతా గీత గీసుకొని కొట్లాడుకునే అంశం కాదు సోదరులారా. దయచేసి మా విజ్ఞప్తి, మా సున్నితమైనటువంటి మా ఈ అంశాన్ని మీరు దయచేసి అట్నే చూడాలి. మళ్ళీ రెచ్చగొట్టకండి దయచేసి. బచ్చగా వచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బెదిరిపోయడానికి ఇది చిన్న చితక ఉద్యమం కాదు. ఇది మహత్తర ఉద్యమం, 30 సంవత్సరాల ఉద్యమం. గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ నేను గుర్తు చేస్తూ, ఫిబ్రవరి 7వ తారీఖు రోజు మన ఊరు నుంచి, మన వాడ నుంచి హైదరాబాద్ నగరానికి డప్పులు వేసుకొని వస్తారు. కాళ్ళకు గజ్జలు కట్టుకొని డప్పులు సంకనేసుకొని వస్తున్నాం. రండి, అందరం కలిసి ఒక్కసారి డప్పులు మోగిద్దాం. ప్రపంచ రికార్డు కాబోయే ఆ మహత్తర సన్నివేశంలో మనం భాగస్వాములు ఉందామని చెప్పేసి నేను పిలుపునిస్తా ఉన్నాను.
థ్యాంక్ యూ ఎలనా. అసలు ఒక మంచి ఎమోషనల్ ఇంటర్వ్యూ. అంటే తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ ఎంఆర్పిఎస్ సంబంధించిన వర్గీకరణకు సంబంధించిన ఉద్యమంలో కూడా చాలా ఎమోషనల్ వర్డ్స్ మీరు చెప్పడం జరిగింది. వాస్తవం నిజంగా చెప్పాలంటే బయట మనం చూస్తూ ఉన్నాం కదా, మిగతా వాళ్ళందరూ కూడా ఏదో నామమాత్రంగా మేము కూడా ఉన్నంత సపోర్ట్గా అని ఏదో నామమాత్రంగా అంటారు. అంటే నేను నిజంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు కూడా హ్యాట్సప్ చేస్తూ ఉన్నా. మీరు కొంతమంది మద్దతు తెలియజేస్తారు బహిరంగంగా, ఆ మద్దతు తెలియజేసేందుకు దండాలు పెడుతున్నాం. మద్దతు కాదు, మేము ఈ ఉద్యమంలో భాగస్వామ్యులమై పనిచేస్తామని చెప్పేసి కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళకి నేను రుణం, ఈ జాతి ఉన్నప్పుడు ఉంటుంది అన్న మీ అందరికీ. దాంట్లో ఒకటి కాలేజ్ టీవీకి మరీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాలేజ్ టీవీకి. ఎందుకంటే ఈ ఉద్యమాన్ని ముందు వరుసలో భుజానికి ఎత్తుకొని, మేము డప్పును భుజానికి వేసుకున్నట్టుగానే మా ఉద్యమాన్ని కాలేజ్ టీవీ భుజానికి వేసుకున్నాను అన్న. మీకు సల్యూట్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వర్గీకరణ పోరాటం మేము ఎప్పటి నుంచి చూస్తున్నాం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కాబట్టి మందకృష్ణ మాదిగ 94 నుంచి మేము అక్కడ పేపర్లలో చూస్తాం, దగ్గర దూరపోయిన పేపర్లలో చదువుతూ ఉన్నాం కదా, అప్పటి నుంచి చూస్తున్నాం. సరే చివరి దశలో మనం కూడా ఒక పాలు పంచుకోవాలని ఒక ఉద్దేశం తప్ప దీనిలో వేరే ఏం లేదు. ఒక న్యాయం ఉంది, అందులో ధర్మం ఉంది కాబట్టి మనం చేయాల్సిందే ఖచ్చితంగా అనేది. అందుకే ఈ జాతి మొత్తం రుణపడుతుంది మీకు. థ్యాంక్ యూ. సామాజిక ఉద్యమం ఇది, సామాజిక ఉద్యమంగా మీరు గుర్తించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా మందికి ఈ కార్యక్రమం చూస్తున్న అందరూ కూడా దయచేసి మీరు కూడా భాగస్వామ్య పాత్ర పోషించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. సో ఇది మొత్తానికైతే 1,00,000 డప్పులు 1000 గొంతుల కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, దీనిలో జరుగుతున్నటువంటి ఈ ప్రస్తుత పరిణామాలు అనేది మొత్తానికి దర్వేలన్న గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, చాలా ఎమోషనల్గా మాట్లాడడం జరిగింది. చూద్దాం ఆ కార్యక్రమాన్ని విజయవంతం ఎట్లాగ అవుతుంది, కానీ ఆ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు కావాలి, ఏ విధంగా జరుగుతుందో చూడాలనేది మా యొక్క కోరిక. ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లో 1,00,000 డప్పులు మోగుతాయి, దానిలో ఎటువంటి, కానీ పక్కన ఉన్నట్టు సెక్రటరీ కూలుతుందా తన ఒక డౌట్ కూడా మాకున్నది. చూద్దాం ఏమవుతుందో. సో మొత్తానికైతే దర్వేలన్న గారి ఎమోషనల్ ఇంటర్వ్యూ అయితే చాలా విషయాలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.